ఈరోజు మా సెకండ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో వీ వెంట్ టు టెంపుల్ అనమాట. టెంపుల్ వచ్చి తాళ్ళమ్మ గుడి, గూడూరు. చాలామందికి గూడూరు వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో గాడ్ని మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక విశిష్టత ఏంటి అనేది చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాం కదా, స్టార్టింగ్ ఇక్కడ త్రీ కనపడుతూ ఉన్నాయి కదా, అవి వచ్చి మిడిల్లో వినాయకుడు, తర్వాత ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి గణేష్, మధ్యలో గణేష్, లెఫ్ట్ సైడ్ శివయ్య, రైట్ సైడ్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అనమాట, షణ్ముఖుడు. అండ్ మేము దర్శనం చేసేసుకున్నాం. సూపర్గా దర్శనం అయితే అయిపోయింది. మా లక్ ఏంటంటే పూజారి కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా, మిడిల్ చూడండి వినాయక స్వామి, శివుడు, మేబీ ఇంకొక అవతారమే అమ్మవారేమో తాళ్ళమ్మ, ఈయన షణ్ముఖు అని అనమాట. వాళ్ళ వాహనాలతో పాటు అక్కడ ప్రతిష్ఠించున్నారు. అండ్ ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంటుంది కూర్చోడానికి. అండ్ మేము ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడము మ్యారేజ్ తర్వాత ఈ టెంపుల్కి. అండ్ ఇక్కడ చాలామంది, గంగమ్మ ఉంది, నాగతమ్మ ఉంది, గురువప్ప స్వామి చెట్టు ఉంది, ఉన్నాయన్నమాట. పొంగల్ అన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా స్పేషియస్గా ఉంటుంది. అది వచ్చి గంగమ్మ టెంపుల్. అండ్ పిల్లలకి మనం పొంగల్ ఇది నాగతమ్మ టెంపుల్. పిల్లలకి పొంగల్ పెట్టుకోవాలనుకోండి మనం, పిల్లలకి ఆడుకోవడానికి చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, ఆడుకోవడానికి కూడా. అండ్ సంయుక్త పార్క్ అంట, చూడండి పార్క్ నేమ్ వచ్చి సంయుక్త పార్క్ గార్డెన్స్ అంట, సారీ. అండ్ చాలా చాలా నచ్చింది నాకు. ఏంటంటే ఎంగేజ్ చేసేదానికి ఇలా ఉంటుంది, పిల్లల్ని ఆడిపించుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సేమ్ ఇలాగే ఆడుకోవడానికి సాయిబాబా టెంపుల్లో కూడా ఉంటుంది అనమాట. చూడండి మా వాడితో ఆడుకుంటూ, మా వారు కూడా చిన్న పిల్లోడు అయిపోయాడు. నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. హౌ ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ బాండింగ్ అయినా ఇంపార్టెంటే, కాకపోతే అలా ఆడిపించడం ఇంకా బాగా కనెక్ట్ అవుతారనమాట. పేరెంట్స్ మమ్మీ కంటే డాటర్ ఎంత ఫాదర్ ఎంత పిల్లలతో స్పెండ్ చేస్తారో వాళ్ళ నాలెడ్జ్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అవన్నీ బాగుంటాయంట. సో ఎంగేజ్ విత్ యువర్ హస్బెండ్స్ టు కిడ్స్, వాళ్ళతో ఎంగేజ్ చేయాలి. అండ్ చూడండి వాడు మా అల్లుడు. మా బాబు పుట్టక ముందు వాళ్ళతో బాగా రిలేషన్ అనమాట, చిన్నపిల్లలు. వాడు నాకు టూ అటాచ్డ్ అనమాట. వాళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను లాస్ట్ ఇయర్ అయితే నాకు బాగా గుర్తుంది, సేమ్ ఇదే రోజు నాకు డెలివరీకి ట్రై చేస్తూ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అప్పుడు ఫస్ట్ యానివర్సరీ అసలు చేసుకోలేదు, అందులో సాటర్డే వచ్చింది. ఐ మిస్ బిర్యానీ ఎ లాట్ ఆ టైంలో. ఇంకా ఆ రోజే డెలివరీ నాకు మా అత్తమ్మ వాళ్ళు అన్నారు, కానీ నీకు ఫ్రీ డెలివరీ అవ్వదు నాన్న, నీకు పై పొట్ట ఉంది, సో ఆపరేషన్ అన్నారు. మా అమ్మ అయితే, డాక్టర్ మ్యామ్ నేను ఖచ్చితంగా డెలివరీ చేస్తాను అని చెప్పారు. బట్ ఎట్లా నాకు సిజరేనే అయ్యింది. ఇప్పటికీ అనుకుంటాము సేమ్ డే పెళ్లి రోజు, ఆ బర్త్డే ఒకే రోజు వచ్చింటే బాగుండు అని చెప్పి. ఎంత అనుకున్నా మనం ఏం చేయలేం కదా. రేపు మా బుజ్జోడు బర్త్డే అనమాట. చూడండి నా గుండు బాగుందా కమెంట్ లాక్ చేయండి. నేను మా అల్లుడు వచ్చాము, మేమిద్దరము పట్టుకున్నాము. ఆయన ఊపుతున్నాడు చాలా స్పీడ్గా. వాడు చూడు ఎంత భయపడుతున్నాడు. నాకైతే హారర్ మూవీలో బ్రహ్మానందం ఎందుకుంటాడు అసలు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది. లేటెస్ట్ మూవీలో బ్రహ్మానందము ఒక జైంట్ వీల్ ఎక్కి బాధపడతాడు కదా, అలా ఉంది భయపడినట్టు. అండ్ వాడినైతే అక్కడ కుక్క ఏడిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్లీ మేమందరం ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ తీసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇది వచ్చేటప్పుడు తీయలేదు. వెళ్ళిపోయేటప్పుడు చూడండి ఆ పొలాల మధ్యలో ఉంటుంది అమ్మవారు గుడి అనేది. చాలా చాలా పీస్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. మోక్షి టూ టయర్డ్ అనమాట. ఫస్ట్ టైం మోక్షిని బైక్లో తీసుకెళ్ళడము. అండ్
ఎట్టన్నా యానివర్సరీ అంటే ఇప్పుడు ట్రెండ్ కేక్స్ కట్ చేసుకోవడం కదా, అలాగే నైట్ 12కి కేక్ కట్ చేయాలి అని అనుకున్నాము మోక్షితో. సో తనకి కేక్ తెచ్చుకున్నాము. మా బర్త్డేకి కూడా, మా యానివర్సరీకి కూడా మేము కేక్ తెచ్చుకున్నాము. అండ్ బాగా కట్ చేసుకొని ఫ్యామిలీతో షేర్ చేసుకొని, ఇంటి పక్కన వాళ్ళతో షేర్ చేసుకొని హ్యాపీగా తిన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ కేక్ తింటామన్నమాట. అండ్ సూపర్ డెలీషియస్గా ఉంది కేక్ అనేది. మీరు ట్రై చేయండి, వీలైనంత వరకు హ్యాపీగా ఉండేదానికి చూడండి లైఫ్స్. అండ్ మనం ఎలా ఉన్నాం అనేది కాదు, మన బాండింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని అనేది. నేను ఒక చెప్తాను, మనం ఎంత గొడవ పడ్డా ఎంత చేసినా మనము ఎలా ఉంటాము, ఎలా కలిసి ఉంటాము, ఆ గొడవల్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము అనేది. ఈ 2 yearsలో మాకు ఇద్దరికి చాలా గొడవలు అయ్యాయి, పెద్దవి కూడా అయ్యాయి. అండ్ థర్డ్ పర్సన్ ఎప్పుడు ఇంటరప్ట్ చేయలేదు మేము. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఇంటరప్ట్ చేస్తారో డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. అసలు ఆ బాండింగే డిస్టర్బ్ అయిపోద్ది. సో డోంట్ ఎంటర్ ఎనీ థర్డ్ పర్సన్ ఇన్ యువర్ రిలేషన్. అండ్ మేమైతే హ్యాపీగా ఉన్నాము, అలాగే అందరూ ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకొని డైవర్స్ అది ఇది. సో డోంట్ థింక్ స్టూపిడ్ లైక్ ఏ స్టూపిడ్, డోంట్ టేక్ స్టూపిడ్ డెసిషన్స్, ఓకేనా? అండ్ బీ హ్యాపీ. అండ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఎలా ఉన్నాం అనేది కాదు, ఎంత హ్యాపీగా ఎంత స్ట్రాంగ్గా ఉండేది. అవుటర్ బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్నర్ బ్యూటీ సో ఇంపార్టెంట్ టు బిల్డ్ ఏ హెల్దీ రిలేషన్షిప్, ఓకేనా? అండ్ ఇంకా రేపైతే లైవ్ పెడదాం అనుకుంటున్నాను. మన వాళ్ళందరూ ఎంత వీలైతే అంతవరకు జాయిన్ అవ్వండి లైవ్లో. ఎందుకంటే రేపు మోక్షి బాబు బర్త్డే. అండ్ నా ఫస్ట్ చాక్లెట్, నా సెకండ్ యానివర్సరీకి నేను చాక్లెట్ ఇస్తున్నాను నా హస్బెండ్కి. నాకు మా హస్బెండ్ ఏమి ఇచ్చాడో నేను కింద మీరు చెప్పండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసి ఫాలో చేయండి, ఓకేనా?